పేదల పెన్నిధి మా లక్ష్మణ బాబూజీ, ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ. పేదల పెన్నిధి మా లక్ష్మణ బాబూజీ, ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ. సమతా మమతలకు నిలువెత్తు రూపుడు, త్యాగాలు సహనాలకు ఆదర్శప్రాయుడు. వెనుకబడిన జాతుల ఉన్నతికి దేవుడు, తెలంగాణ జాగృతికి కృషి చేసిన వీరుడు, కృషి చేసిన వీరుడు, కృషి చేసిన వీరుడు. పేదల పెన్నిధి మా లక్ష్మణ బాపూజీ, ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ. పేదల పెన్నిధి మా లక్ష్మణ బాపూజీ, ఉద్యమాల సారథి తెలంగాణ గాంధీజీ. వందే మాతరమని ఎలుగెత్తిన లక్ష్మణుడు, వందే మాతరం. అట్లాగే వేదిక పైన పెద్దలు జీవరెడ్డి బాబు మరియు అమ్మన్ సార్, రుద్రశ్రీ గారు, శ్రావణి గారు, అందరికీ ఇంకా మిగతా రాజకీయ నాయకులందరికీ మరియు మన కుల సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. అలాగే ఇట్టి అవకాశం కల్పించిన ఇట్యాల గ్రామ సభ్యులకు, పద్మశాలి గ్రామ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ విగ్రహం అందరు కూర్చోవలసిందిగా కూర్చున్నా. జీవన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం. మరియు ఇబ్రహీంపట్నం సురేష్ అన్న గారిని ప్రసంగం కొనసాగించవలసిందిగా కోరుచున్నాను. సింగన్ వీరేందర్, ఆయన లేకపోతే ఆయన తరపున ఎవరైనా ఉంటారండి. ఆడపు రాజవేణు, అక్కం సందీప్, భోగ శ్రీనివాస్, సామాల మహేష్, కార్ల అంజయ్య, మచ్చ, మచ్చ రాజగంగారాం, తాళ్ళ అంజయ్య, మచ్చ రాజగంగారాం, బప్పు, సాంబార్ శ్రీనివాస్, జక్కర్ పండరి, జక్కర్ పండరి, సాంబార్ శ్రీధర్, బైరి వెంకటి, జాప భూమయ్య, తాళ్ళ సాయి కుమార్, జాప భూమయ్య. యావత్ తెలంగాణ జాతి గర్వపడేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అని చెప్పారంటే అది కొండా లక్ష్మణ్ బాపూజీ గారని చెప్పాలి. అంటే వాస్తవంగా స్వాతంత్రోద్యమం నుండి మొదలెట్టుకొని హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు ఆనాడు నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజాకర్లతోని మరి సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి ఒక నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పాలి తప్పదంటున్నాయి. హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు వారు పోరాటం చేయడం జరిగిందో అది సంపూర్ణంగా తెలంగాణ ప్రాంతానికి హక్కులు కల్పింపబడాలి అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని తెలంగాణ తొలి ఉద్యమంలో వారు ఈ తెలంగాణ ఆకాంక్షకు అనుగుణంగా వారు నాడు వారి మంత్రి పదవికి రాజీనామా చేస్తే నా అనుభవం చెప్పట్టు నాకు తెలిసినంత వరకు మళ్ళీ పదవి వైపు చూడనటువంటి ఒక నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి ఆనాడు రాజీనామా చేస్తే మళ్ళీ పదవి కూడా చూడలేదు. మళ్ళీ ఆయన పదవి అంటూ ఏదైనా బాధ్యత చేపడితే తెలంగాణ రాష్ట్రంలో చేపట్టాలని చెప్పి తలచింది. తన దురదృష్టం తెలంగాణ రాష్ట్రకు వారు ఉద్యమాన్ని ముందుకు తీసుకోగలిగారు, కానీ చూడలేకపోయే కొంత బాధకరం. అంటే వాస్తవంగా ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ వద్ద ఎముకలు కొరికేటువంటి చలిలో చేపట్టున్నా అందరు ఆశ్చర్యపోయే విధంగా 90 సంవత్సరాల వయస్సులో
వారు నిరాహార దీక్ష చేపట్టడం అలాంటి యూపీఏ ప్రభుత్వం ఒక విధంగా కదిలించిందని చెప్పక తప్పదంటుంది. మనం ఉద్యమ నాయకులుగా మనం ఎవరో భావించిన కానీ వాస్తవంగా ఏ విధమైనటువంటి ఒక స్వభావాపేక్ష లేకుండా, ఏ విధంగా రాజకీయ స్వార్థం లేకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమించినటువంటి నాయకుడు మరి కొండాల బాపూజీ గారు మాత్రమే చెప్పాల్సి వస్తుంది అని చెప్పండి. మరి జాతీయ స్థాయిలో మహాత్మా గాంధీ తదుపరి ఒక ఉద్యమ నాయకుడిగా బాపూజీగా పిలువబడేటువంటి గొప్ప నాయకుడు కూడా మన కొండాల బాపూజీ గారు చెప్పండి. మహాత్మా గాంధీజీ తదుపరి చెప్పండి. అటువంటి ఒక మహాను భావుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే ఇలా స్వాతంత్ర ఉద్యమంకి ఆరంభించుకొని మన పూర్వ చరిత్ర, ఈ దేశానికి స్వాతంత్రం ఏ విధంగా లభించబడ్డది, ఆంగ్లేయుల పాలనలో మనం ఎదుర్కొన్నటువంటి ఒక ఇబ్బందులు, దానికి తోడేదిస్తుందో నిజాం నిరంకుశ పాలనలో మనం ఎదుర్కొన్నటువంటి ఒక ఇబ్బందులు, వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళు తెలంగాణ ప్రాంత హక్కులు ఏ విధంగా హరించబడ్డాయి, వీళ్ళు తెలంగాణ ప్రాంతం ఒక స్వతంత్ర ఒక రాష్ట్రంగా ఏర్పాటు కాగలిగితే మన హక్కులు ఏదైతే ఉద్యమించడం జరిగిందో ఇవన్నిటికీ వారు స్ఫూర్తి చెప్పని చెప్పండి. అసలు ఏర్పాటు ఉద్యమం నిధులు, నీళ్లు, నియామకాలు చెప్పండి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులు అర్పించడం చెప్పంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోగలిగినట్టు మాత్రమే వారికి నిజమైన నివాళులు అర్పించగలుగుతామని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి దశాబ్ద కాలం గడుస్తుంది. ఈ దశాబ్ద కాలంలో మనం ఏ మేరకు ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చుకోగలమని చెప్పని మనం మననం చేసుకోవాల్సినటువంటి ఒక సమయం ఆసనమైన చెప్పక తప్పని చెప్పండి. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కానీ రాజకీయాలకు అతీతంగా ఉద్యమ లక్ష్యాల సాధన కొరకు ఏదైతుందో పోరాటం చేయవలసినటువంటి ఒక మరి బాధ్యత మనకు ఉందని చెప్పని నేను భావిస్తున్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది ఏ పెట్టుబడిదారుల కొరకు రాష్ట్రం ఏర్పడేది కాదు. పెట్టుబడిదారులు ఏ రాష్ట్రమైనా వాళ్ళకు వాళ్ళు ముందుకు పోగలుగుతారు. ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా సమాజంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక ఒక సంక్షేమ దిశగా ఏదైతుందో మరి రాష్ట్ర పురోగతి సాధించబడ్డప్పుడు మాత్రమే మనం నిజంగా తెలంగాణ కళలను నెరవేర్చుకున్నటువంటి వాళ్ళం చెప్పండి. మనం ఆ దిశగా అందులో ముందుకు పోవాలని చెప్పని కోరుతూ వాస్తవంగా ఇప్పుడైతే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని ఇతిహాసం ఏర్పాటు చేస్తుందని చెప్పని మిత్రుడు వేణు గారు నా దృష్టికి తీసుకురావడం జరిగిందో కొంత ఆలస్యమైన తప్పకుండా రావడం జరుగుతుందని చెప్పండి. వాస్తవంగా నాకు ఒక గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం ఉండేది శ్రీరామపల్లి అని చెప్పని గతంలో జగిత్యాల నియోజకవర్గంలో అక్కడ నేను జస్ట్ కొబ్బరిగా గుడ్డి బయలుదేరి వచ్చేసి వారి గౌరవంగా ఏదైతుందో జగిత్యాల మున్సిపాలిటీలో మేము ప్రప్రథమంగా మనం జిల్లాలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మున్సిపాలిటీకి ఏదైతుందో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది మన జగిత్యాల మున్సిపాలిటీ ఆ మార్కండేయ ఆవరణం ఏర్పాటు చేసుకోమని చెప్పండి. తదుపరి మిత్రుడు రుద్ర శ్రీనివాస్ గారు రాయకల్ పట్టణంలో ఏర్పాటు చేయడానికి వారి విగ్రహాన్ని ఏదైతుందో వారు మనం సమకూర్చింది. దానికి అందరం కూడా అందరూ గారు తెలుసని మనం ఇక్కడ రాయకల్ కేంద్రంగా మరి ఇటుకాలను కూడా ఏర్పాటు చేస్తే వారు ముందుకు రావటము ఇది ఇప్పుడే చెప్తున్నట్టు కొండా లక్ష్మణ్ గారు కేవలం పద్మశాలి సమాజాన్ని మాత్రమే నాయకుడు భావించడం, దానికి యావత్ జాతి గర్వించదగ్గబట్టాడు ఒక నాయకుడు ఎవరు ఉన్నారని చెప్పంటే కొండా లక్ష్మణ్ బాబు గారు. యావత్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చెప్పండి. రేపు రాబోయే విద్యా సంవత్సరంలో ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క జీవిత చరిత్ర మరి ఉద్యమ స్ఫూర్తి ఏదైతుందో పాఠ్యాంశంగా దాన్ని చేపించే విధంగా ఏదైతుందో అట్లాగే యావత్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాతి పితగా గుర్తింపబడాలని చెప్పారంటే దాని మొట్టమొదటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారని చెప్పండి. తప్పకుండా ప్రభుత్వం సూచన చేస్తా తెలంగాణ జాతి పితగా ఏదైతుందో మరి గౌరవించుకునే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్తానని చెప్పి అంటున్నా. ఈ సందర్భంగా నాకు మీతో కలిసి ఈ కొద్ది సమయం గడిపే అవకాశం కల్పించినటువంటి కార్యక్రమ నిర్వహణ